ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్తో చాక్లెట్. చాలా సింపుల్గా మరియు టేస్టీగా చేసుకోవచ్చు. రోజు మనం తినే బిస్కెట్ని టేస్టీ చాక్లెట్గా మార్చుకోవచ్చు. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా హోమ్మేడ్ చాక్లెట్ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీ ఇంట్లో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. నేను ఇక్కడ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో మీరు చాక్లెట్ ఫ్లేవర్లో ఉండే ఏ బిస్కెట్స్ అయినా వేసుకోవచ్చు. బిస్కెట్స్ని కొంచెం తొంపి మిక్సర్ జార్లో వేసుకోవాలి. నేను 2 ప్యాకెట్ బిస్కెట్స్ని తీసుకున్నాను, అంటే 44 బిస్కెట్స్ని తీసుకున్నాను. ఇలా మూత పెట్టి మెత్తటి పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ చాక్లెట్ చేయడానికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ బిస్కెట్ పౌడర్ చాలా మెత్తగా ఉండాలండి. ఇన్ కేస్ మీకు మెత్తగా అవ్వకపోతే కొంచెం జల్లెడ పట్టుకోండి. ఒక ప్యాన్లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది. చాక్లెట్ అనేది కొంచెం తీయగా ఉండాలి కాబట్టి నేను షుగర్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే బిస్కెట్స్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల చాక్లెట్ చాలా సిల్కీగా ఉంటుంది. బటర్ మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇలా పంచదార కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఇందులో ఒక నిమ్మకాయని ఇలా రసం తీసేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ని వేసి బాగా కంటిన్యూగా కలుపుకోవాలి. అసలు లమ్స్ ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. మేము కలిపే కొద్దీ కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను చాక్లెట్ మోల్డ్స్ని తీసుకున్నాను. ఈ చాక్లెట్ మోల్డ్స్ మీకు సూపర్ మార్కెట్స్లో అయినా లేకపోతే ఆన్లైన్లో అయినా ఉంటాయి. నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఈ చాక్లెట్ క్రీమ్ మొత్తం ఈ మౌల్డ్స్లో వేసుకోవాలి. తొందరగా వేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు కొంచెం చల్లారితే 5 సెకండ్స్ పాటు మళ్ళీ ఫ్రీ హీట్ చేసుకుంటే ఇలా మౌల్డ్స్లో వేసుకొని 1/2 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు చాక్లెట్ అనేది రెడీ అవుతుంది. లేదు మీ దగ్గర ఫ్రీజర్ లేదు అనుకుంటే ఒక 4 అవర్స్ పాటు బయట పెట్టుకున్నా సరిపోతుందండి. ఫ్రీజరే అని అవసరం లేదు. మీరు 4 అవర్స్ పాటు బయట పెట్టుకున్న చాక్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నేను చెప్పినట్టే సేమ్ క్వాంటిటీ వేసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఈ చాక్లెట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వస్తుంది చాక్లెట్. ఒకసారి మీ పిల్లల బర్త్డేస్కి ఇంట్లోనే ఇలా బిస్కెట్స్తో చాలా సింపుల్గా చాక్లెట్స్ని ప్రిపేర్ చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.